ఆలోచించాలి. ఇలా ప్రజలు ముందున్నారు. మా ఆందోళన కార్యకర్తలకు, మా అన్నదమ్ములకు నేను చెప్పేది ఒక్కటే. మొన్న ఒక సర్వే వచ్చింది. సర్వేలా పోయి అడిగితే తిట్టని తిట్టకుండా తిడుతున్నాడు రేవంత్ రెడ్డి. మనం వెనుకకున్నాం, ప్రజలు ముందుకున్నారు. మీరు మంచిగా దూసుకపోండి, గట్టిగా పనిచేయండి. రేపు అన్ని జిల్లా పరిషత్లు మనమే గెలవబోతా ఉన్నాం. అరే బీసీలను కూడా మోసం చేసిండు. 42% ఇస్తా, 42% ఇస్తా అన్నాడు. గవర్నర్ సంతకం పెట్టియలేదు, రాష్ట్రపతి సంతకం జరగలేదు. ఊగిసలాట ఉన్నది. ఇవాళ బీసీలను కూడా రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ అని మోసం చేసిండు. ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో నేను మార్కెటింగ్ మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ కమిటీల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని మనం చేస్తాం. అప్పటిదాకా లేదు రిజర్వేషన్. కేసీఆర్ వచ్చినాకనే బీసీలకు, ఎస్సీలకు, మహిళలకు మార్కెట్ యార్డుల్లో రిజర్వేషన్ తెచ్చాం. హాస్పిటల్ కాంట్రాక్ట్ లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తెచ్చాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎస్సీ ఎస్టీలకు వర్కుల్లో రిజర్వేషన్ తెచ్చాం. మా గీత కార్మికులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్ తెచ్చాం. నువ్వు తెచ్చిందేముంది రేవంత్ రెడ్డి? నువ్వేమన్నావు గౌడన్నలకు? కేసీఆర్ 15 ఇచ్చిండు, నేను 25% ఇస్తా అన్నాడు. మరి ఎడవే? మా గౌడన్నల్ని కోరుతా ఉన్నా, ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళకి వస్తే గట్టిగా నిలదీసి 25% మాకు ఎప్పుడు ఇస్తావని అడగండి. ఉల్టా కేసులు పెట్టురు. గీత కార్మికుల మీద కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. గొల్ల కుర్మోళ్ళకు గొర్రెలు ఇస్తా అని గొల్ల కుర్మోళ్ళని మోసం చేసిండు. కేసీఆర్ గారు మంచిగా చెరువులు మంచిగా చేసిండు. 700 కోట్లు ఖర్చు పెట్టి లూనాలు కొనిచ్చిండు, వలలు కొనిచ్చిండు, మా ముదిరాజులకు, మా గంగపుత్రులకు కొనిచ్చిండు. ఏడాది 120 కోట్లు ఖర్చు పెట్టి చేప పిల్లలు వేసిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక లూనాలు బంధు, వలలు బంధు, చేప పిల్లలు బంధు. అంటే ముదిరాజులకు మోసం, గంగపుత్రులకు మోసం, అందరినీ మోసం. ఇది విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమైంది. రేవంత్ రెడ్డి మోసాలు అర్థమైతా ఉన్నాయి. అయితే మన సంగమేశ్వర, బసవేశ్వర, ఆనాడు కేసీఆర్ గారు మన ఆందోళన నియోజకవర్గానికి 1,20,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు ప్రారంభించాడు. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, సంగమేశ్వర బంధు, బసవేశ్వర బంధు. నా జైరాబాద్ లో నడుస్తలేదు, నా నారాయణఖేడ్లో నడుస్తలేదు, నా ఆందోళన నడుస్తలేదు. ఏమైంది? ఎందుకు బంధు పెట్టింది? ఊకోమేం తప్పకుండా. మా మాణిక్యరావు ఎమ్మెల్యే గారు, మా చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే గారు, క్రాంతి గారు, మంజులక్క గారు, మా భూపాలని అందరం కూర్చొని మాట్లాడతాం. త్వరలో సంగమేశ్వర, బసవేశ్వర మీద పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి, పాదయాత్రకు శ్రీకారం చుడతాం. ఈ కాంగ్రెస్ లో మెడలు వంచుతాం. సంగమేశ్వర, బసవేశ్వర మీద కూడా తప్పకుండా త్వరలో మన సంగారెడ్డి జిల్లాలో ఒక పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచి ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగే విధంగా బీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాడుతుందని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా.